దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి. కిలో షుగర్ ధర నెల రోజుల్లోనే దాదాపు 29% పెరిగింది. దీంతో ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. దిగుమతి చేసుకునే ముడి చక్కెరను 2 నెలల్లోగా రిఫైన్ చేయాలి. ఆ రిఫైన్డ్ షుగర్ను కూడా అదే గడువులో మార్కెట్లో విక్రయించాలి. నిల్వలు పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అసలు చక్కెర ధరలు ఎందుకు పెరిగాయి? కేంద్రం తీసుకున్న చర్యలేంటి? ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు ఏం చెబుతున్నాయి? చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. మార్కెట్లోకి దిగుమతి అయ్యే చక్కెరలను నిల్వ చేసి ధరలు మరింత పెరిగేలా చేసే అవకాశం లేకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దిగుమతి చేసుకున్న రా షుగర్ను తప్పనిసరిగా 2 నెలల్లోగా రీఫైన్డ్ షుగర్ గా మార్చాలి. రీఫైన్ చేసిన తర్వాత కూడా దానిని బ్లాక్ మార్కెట్ చేయకుండా దేశీయ మార్కెట్లో విక్రయించాల్సిందే. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను తగిన సమయంలో ప్రాసెస్ చేసి అక్టోబర్ 31లోగా దేశీయ మార్కెట్లో విక్రయించేలా నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఆ గడువును స్పష్టంగా 2 నెలలుగా నిర్దేశించింది కేంద్రం. దిగుమతి చేసిన షుగర్ త్వరగా వినియోగదారులకు చేరేలా చూడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. రా షుగర్ అయినా రీఫైన్డ్ షుగర్ అయినా నిల్వ చేసి ధరల పెరుగుదలకు కారణమయ్యే అవకాశాలను అడ్డుకోవడమే కేంద్రం ఉద్దేశం. దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా సగటు రీటైల్ ధర కిలోకు 63 రూపాయల 5 పైసలకు చేరింది. నెల రోజుల క్రితం ఇదే ధర 48 రూపాయల 73 పైసలు మాత్రమే. అంటే ఒక్క నెలలోనే దాదాపు 29% పెరిగింది. గరిష్ట రీటైల్ ధర 75 రూపాయలు కాగా మోడల్ ధర 65 రూపాయలుగా ఉంది. ఎక్స్ మిల్ ధర అయితే కేవలం 7 నుంచి 10 రోజుల్లోనే కిలోకు 47 నుంచి 48 రూపాయల నుంచి 62 రూపాయలకు పెరిగింది. చక్కెర ధరల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. చెరకు పంటకు తెగుళ్లు సోకటం, అధిక వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ఉత్పత్తి అంచనాలు తగ్గాయి. మరోవైపు పండుగల సీజన్ కావడంతో డిమాండ్ పెరిగింది. దీనికి తోడు కొందరు వ్యాపారులు ఊహాగానాలతో కొనుగోళ్లు చేసి నిల్వలు పెంచుకోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే కేంద్రం 10 లక్షల టన్నుల చక్కెరను అక్టోబర్ 31లోగా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. వ్యాపారులు, సాఫ్ట్ డ్రింక్, ఐస్ క్రీమ్ తయారీ సంస్థలు వంటి బల్క్ వినియోగదారులపై స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించింది. హోల్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అంతేకాదు దేశీయ ధరలను స్థిరీకరించేందుకు ముడి, తెల్ల, రిఫైన్డ్ షుగర్ ఎగుమతులను సెప్టెంబర్ 30 వరకు కేంద్రం నిషేధించింది. అయితే దేశంలో అసలు చక్కెర కొరతే లేదంటోంది చక్కెర పరిశ్రమ. ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇస్మా ప్రకారం దేశంలో ఉత్పత్తి, నిల్వలు ప్రాథమికంగా సరిపోయే స్థాయిలోనే ఉన్నాయి. 2025-26 మార్కెటింగ్ సంవత్సరంలో ఇథనాల్కు మళ్లించిన మొత్తాన్ని మినహాయించిన తర్వాత నికర చక్కెర ఉత్పత్తి నిల్వ 279 లక్షల టన్నులుగా అంచనా. ప్రారంభ నిల్వలు 50 లక్షల టన్నులు కాగా దేశీయ అవసరాలు 280 నుంచి 285 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఇదే సమయంలో చక్కెర ధరల పెరుగుదలపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇథనాల్ బ్లెండింగ్ విధానం వల్ల చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం మార్కెట్లో షుగర్ లభ్యతను తగ్గించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ వాదనను కేంద్రం పూర్తిగా తోసిపుచ్చింది. ధరల పెరుగుదలకు కేవలం ఇథనాల్ డైవర్షనే కారణమని చెప్పడం పూర్తిగా నిరాధారమని కేంద్రం వాదిస్తోంది. ఇథనాల్ వైపు మళ్లడం వల్ల చక్కెర పరిశ్రమ ఆర్థికంగా బలోపేతమైందని ప్రభుత్వం చెప్తోంది. అంతేకాదు చెరకు రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేందుకు ఇది ఉపయోగపడిందని కేంద్రం స్పష్టం చేస్తోంది. మొత్తంగా పండుగల సీజన్ ముందే దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యత పెంచడం, ధరలను తగ్గించడం, నిల్వలు పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడమే కేంద్రం ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవైపు పెరుగుతున్న షుగర్ ధరలు, మరోవైపు నిల్వలపై కేంద్రం కఠిన నిబంధనలు, దిగుమతులకు అనుమతులు, ఎగుమతులపై ఆంక్షలు, ఇథనాల్పై రాజకీయ దుమారం, ఇలా చక్కెర చుట్టూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం తీసుకున్న చర్యలతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయా, లేక పండుగల డిమాండ్ మరింత ప్రభావం చూపుతుందా అన్నది చూడాలి.